పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇందాక ఈ రాహుల్ గాంధీ వార్త ఈనాడులో కాదు సాక్షిలో వచ్చిందటండి. తాజాగా నాకు సమాచారం వచ్చింది. అది ఈనాడు ఇది కాదు అది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 100 సీట్లు పక్కా అంటున్నారు. మీరేమో మీ ఇద్దరు బీజేపీ అండ్ బీఆర్ఎస్ హోరాహోరీగా ఉన్నాయి. మీ ఎట్లా రేవంత్ రెడ్డి గారి ధీమాని మీరు ఎట్లా ఎదుర్కోగలుగుతారు సార్? ఇప్పుడు మేము ఎదుర్కోండు కాదు సార్, ఫస్ట్ అలా పార్టీలు ఎదుర్కోమన్నాడు సార్. అలా ఇంతకుముందు వాళ్ళ ఎమ్మెల్యే చెప్తుండు సార్, అనిల్ రెడ్డి జడ్చల్ ఎమ్మెల్యే ఏమంటే మొత్తం మా పార్టీని చంద్రబాబు నాయుడు కోవట్లు పనిచేస్తారు, మేము ఏదో పని చేయలేకపోతే తెలంగాణలో చంద్రబాబు కోవట్లు అని చెప్పేసి ఆయననే డైరెక్ట్ చెప్పిండు సార్. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఫస్ట్ వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళని పార్టీ ఎదుర్కోమనండి సార్. మొన్న వరంగల్లో వచ్చేసి మంత్రి మీద కంప్లైంట్ చేశారు, మళ్ళీ మంత్రి గారు వచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు. ఇలాదంతా కంప్లైంట్ పంచాయతీ నడుస్తుంది. ఇంకోటి ఏం నడుస్తుందంటే కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తలేదు సార్, ఓన్లీ పేర్లు చేంజ్ చేస్తారు. ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్ అని దేవుని పేరు పెట్టుకున్నాం సార్, అన్నపూర్ణ మాత అని చెప్పుకున్నాం. ఇంతకుముందు అన్నాడు కదా, ఆర్య వైశ్యులకు వ్యతిరేకం అంటే దేవుళ్ళకే వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ. ఎవరు వీళ్ళకి దేవుళ్ళు అంటే ఇంద్రాబాద్ అంతే కదా సార్. మరి వాడుకుంటారు. నేను ఏమంటానంటే ఆయన వాడినప్పుడు మీరు ఏమన్నా నేను వాడితే ఎట్లా ఆడుతారు? నేను ఏమంటానంటే అన్నపూర్ణ మాత పేరు పెట్టిన దాన్ని తీసేసి మా ఇష్టం వచ్చిన ఇందిరాగాంధీ పేరు పెట్టుకున్న కొత్త క్యాంటీన్ పెట్టి వాటికి పేర్లు పెట్టి ఎవరు వద్దన్నారు సార్? పాత క్యాంటీన్లకు పేర్లు చేంజ్ చేస్తాను నేను సార్. సార్ మేము ఏమంటున్నాం, మీరు ఇంకా అంతకంటే అద్భుతమైన పథకాన్ని తీసుకురండి. పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు పెట్టండి, వద్దంటలేం. కాబట్టి నేను ఏమంటానంటే పేర్లు చేంజ్ అయితే బట్టలు ఇప్పి కొడతా. ఈ బట్టలు ఇప్పుడు పని పెట్టుకున్నాడు సార్ ముఖ్యమంత్రి గారు, ఇంకేం పని లేదు. నేను ఏమంటానంటే దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ లాంగ్వేజ్ సార్. ఆయన సీఎం గారికి శోభనియ్యదు అంతే. మేము వేరే మేమేమంటున్నాం అంటే సరే అది ఎవరెవరికి రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ మీద మాట్లాడంటే మీరు ఇవన్నీ మాట్లాడలేదు సార్. పోరెడ్డి గారి దగ్గరికి సార్ నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ తో అనిరుద్ రెడ్డి గారిని అడిగితే తెలిసిపోతుంది సార్. పోరెడ్డి గారు చెప్పండి, కిషోర్ గారు చెప్పండి, ఏమిటి రేవంత్ రెడ్డి గారు అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు? ఒక పక్కేమో బీఆర్ఎస్ మేము అధికారంలోకి వస్తున్నానంటే మీరు కూడా మేము సార్ ఒక్కటి మాత్రం అడుగుతున్నా సార్ మీ ద్వారా, రేవంత్ రెడ్డి గారిని ఒకసారి రాహుల్ గాంధీ గారిని డైరెక్ట్ కలిసి ఒక ఫోటో దిగమని చెప్పారు సార్. తర్వాత 100 సీట్ల గురించి తర్వాత కిషోర్ గారు దయచేసి నమస్తే తెలంగాణలో పబ్లిష్ కిషోర్ గారు. నేను ఒకటి నాకు తెలుసు సార్, ఇది మీరేమో టైం అంతట్లో నాకు ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళ నేచర్ నాకు తెలుసు, వాళ్ళిద్దరు బ్లాక్ చేస్తారు, మనకు వినపడినవారు. మీరు అది కొంచెం కన్సిడర్ చేస్తూ ఇక కాంగ్రెస్ వారు అంటే మీకు ఇష్టం ఉండొచ్చు, బీఆర్ఎస్ వారు అంటే ఇంకా ఇష్టం ఉండొచ్చేమో, కానీ బీజేపీ వారిని కూడా కాస్త బీజేపీలో మీలాంటి వాళ్ళకి ఇది తగదు, మీలాంటి వాళ్ళకి తెలుసు నిజంగానే తగదు సార్. నన్ను అట్లాంటి మాటలు మాట్లాడిపిస్తారు. పీసీఆర్ ని కూడా పిలిచాను సార్, పీసీఆర్ ని కూడా పిలిచాను, ఎవరు కూడా సైగా కనపడలేదు. ఇంకా నేను అందుకని వెళ్ళాల్సి వచ్చింది. నాకు కనపడలేదు. దయచేసి ఒక్క విషయం సార్, ఇప్పుడు మా ప్రధానమంత్రి గారు చెప్పలేదు, విదేశాంగ శాఖ మంత్రుల వారు చెప్పలేదు అన్నారు. ప్రతి పార్టీకి వారి పార్టీ నాయకులనే పిలిచి బ్రీఫ్ చేస్తేనే వారు విదేశాల్లో మాట్లాడారు సార్. అన్ని పార్టీలకు బ్రీఫింగ్ జరిగింది. రెండో విషయం చెప్తాను. ఇప్పుడు నిన్ననే డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటారు, మనం పాకిస్తాన్ ఒక్కదాంతో యుద్ధం కాదు, ఇటు చైనా నుంచి అటు టర్కీ నుంచి అని అన్నప్పుడు దేశం మీద ఈ దేశాలు కుట్రలు పన్నుతున్నాయంటే వీళ్ళు ఏమంటున్నారు, అది మన దేశం యొక్క ఫాల్ట్ అని అంటున్నారు. ఎందుకనంటే కాంగ్రెస్ వారికి చైనాతో ఎంఓయూ ఉంది స్పెసిఫిక్ గా. మరి రేపు గెలుస్తామని కాన్ఫిడెన్స్ తో రేవంత్ గారు చైనా ఏ విధంగా హెల్ప్ చేయబోతుందో వారికి మనకేం తెలుసు. కూడా చెప్పలేదు కాంగ్రెస్ రాహుల్ గాంధీ వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చారు. ఈ రోజు కూడా షీ జిన్పింగ్ తో కూర్చుని ఈ సంతకాలు జరిగింది షీ జిన్పింగ్ తో. ఈ రోజు కూడా ఆ ఒప్పందంలో, ఆ రహస్య ఒప్పందంలో మహేష్ గారు ఇప్పుడు ఏమన్నా పనికిరాదు, ఎందుకంటే వారికే తెలియదు ఆ సీక్రెట్ ఒప్పందంలో ఏముందో. అది ఇక వారే మాట్లాడతారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు 100 సీట్ల ధీమా మీద సంక్షిప్తంగా మాట్లాడితే మన మహేష్ గారు కూడా మాట్లాడిన తర్వాత క్లోజ్ చేద్దాం. ఇక్కడ చెప్పాను కదా, 100 సీట్లు అనొచ్చు, 119 సీట్లు అనొచ్చు, అంతకుముందు 16 సీట్లు అన్నట్టున్నారు లోక్సభ, వారివే అన్నట్టున్నారు. ఇక బీఆర్ఎస్ వారు కూడా సారు కారు 16 అని అంతకుముందు మొన్న రేవంత్ గారు అన్నారు.
100 అనొచ్చు, వారు ఇంకా సడన్ గా నిద్రలేసి 200 అన్నా అంటారు. కానీ ఇక దానికి అంత పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అవతల గ్రాఫ్ పడిపోతుంది అని చెప్పి కాంగ్రెస్ వారే చెప్తున్నారు వచ్చి ప్రతిరోజు, కాంగ్రెస్ లోనే ముస్లిం పుట్టింది అనే టైప్ లో అసలు వాళ్ళ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు ప్రభుత్వం మీద అన్న పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా దాని మీద పెద్దగా కామెంట్ చేయవలసిన అవసరం లేదండి, ప్రజలందరికీ తెలిసిన విషయాలు. సార్, నిన్న 15,000 మంది గ్రామ మండల జిల్లా స్థాయి నేతలతో ఒక సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడు గారికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన విశ్వాసం, అది హోప్ ఏంటంటే మేము హామీ ఇచ్చారు. ఏంటి, రాబోయే ఎన్నికల్లో 3 ఏళ్ల ముందే చెప్తున్నా, మీకు ఈ రాష్ట్రం నుంచి 100 మంది ఎమ్మెల్యేలను, అంటే పెరగబోయే సీట్లను కూడా దృష్టిలో ఉంచుకొని కొత్తగా 80 వరకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి 100 మంది ఎమ్మెల్యేలను 15 మంది ఎంపీలను ఇక్కడ నుంచి మీకు కానుకగా ఇస్తాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా, తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్న పార్టీగా మా బాధ్యత ఇది అని చెప్పి వారు ఆ మాట చెప్పడం జరిగింది. అది మా స్ట్రెంత్, మాకు ఆ దమ్ముని చెప్పినాం. సార్ 120 నుంచి 180 పెరిగితే 200 అవుతాయి. 200లో 100 అంటే 50% కరెక్ట్ గా బొటాబొటినా మెజారిటీ అంటున్నారు. ఇప్పుడున్న మెజారిటీ కంటే తక్కువ వస్తుంది అంటున్నారు. మహేష్ గారు చెప్తున్నారు 80 పెరిగితే 199 అవుతాయి. ఇప్పుడున్న మెజారిటీ కన్నా తగ్గుతుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళ బాస్ కి అంటున్నారు. ఓకే, వాట్ ఎవర్, మేము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తాం, కేంద్రానికి 15 మంది ఎంపీలను ఇస్తాం, దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మా వంతు పాత్ర పోషిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు ఇచ్చినటువంటి హామీ అది. దాన్ని అమలు చేయడానికి మేము అందరం కూడా పైనుంచి కిందాగా తూచా తప్పకుండా పనిచేస్తాము. పాయింట్ 1. పాయింట్ 2, మీకు రాష్ట్రంలో ఈ ఇన్ని కార్యక్రమాలు 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇచ్చిన ఘనత ఒకవేళ దేశాన్ని పాలిస్తున్న మోడీకి ఉన్నా మేము ఛాలెంజ్ చేసినాం ఎన్నడో. దానికి ఛాలెంజ్కి ఎవరు ముందుకు రాలే, ఎందుకంటే ఆడ ఏం ట్రాక్ రికార్డ్ లేదు కాబట్టి. అదొకటి. రెండోది, అనిరుద్ధ్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఇదివరకే మా పిసిసి అధ్యక్షులు స్పష్టంగా చెప్పారు, అది వారి వ్యక్తిగతం అండ్ పార్టీ కన్సిడరేషన్లో ఉంది. నేను ఒక్క ప్రశ్న అయితే అడుగుతాను, అనిరుద్ధ్ రెడ్డి గారిని కానీ ఆ మాట వల్లే వేస్తే ఇంకెవరన్నా కానీ ఏమంటున్నా, 2014 నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఎవరైతే చెలామణి అవుతున్నారో వాళ్ళు కాకుండా కొత్త కాంట్రాక్టర్ ఎవరైనా వస్తే వాళ్ళకి కొత్త టెండర్లు వస్తే చెప్పమనండి. పాయింట్ 1. ఓకే సార్, నేను రాలే కదా మధ్యలో. అమరవీరుల స్తూపం కూడా ఆంధ్ర ఆయనే కట్టిండు, ఆ ఘనత కేసీఆర్ కు దక్కింది, ఇది వాస్తవం. ఒక్క మాట రావద్దు. హరీష్ రావు గారు దమ్ము ఉంటే ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీలు మున్సిపల్ పెట్టుర్రి, ఎప్పుడు పెడుతుర్రు? ఓటు చెప్పినా కానీ ఇప్పటికి నోటిఫికేషన్ రాలేదు. అరే ఎంపీటీసీ పెట్టు, హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీ పెట్టు నీ బట్టలు ఇప్తా అన్నదానికి కౌంటర్ గా మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పేసిండ్రు, వాళ్ళ బట్టలు ఇప్పాలని. 1. 2, నేను ఈ దేశం మీద నీతులు మాట్లాడే ముందు ఆ రాజా సింగ్ ఏందో చక్కగా చూసుకోరాదు. బీజేపీ వాళ్ళు ఏదో పక్క పార్టీలో ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా అని వారేదో చూసుకోండి. ఎవరు గెలవన్నాడు, ఒక్కడే ఎమ్మెల్యే, 2018లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన, చూసుకోండి. అండ్ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి రాహుల్ గాంధీ కలుస్తారు, ఫోటోలు ఉన్నా లేకపోయినా అది మా పార్టీ అంతర్గత వ్యవహారం, మా అధిష్టానంతో మాకున్న సత్సంబంధాలు ఏందో మాకు తెలుసు. దానికి ఏదో పక్క పార్టీ వాళ్ళు మీరు ఫామ్ హౌస్ పోయిన ప్రతి ఫోటోలు పెట్టుకున్నాం కదా, రాహుల్ గాంధీ 10 మందిని కలిసినటువంటి కలిసిండ్రు. ఎక్కడైనా కలుస్తారు. కవిత గారు ఒక మాట చెప్పారు, కవిత గారు ఒక మాట చెప్పారు, మా తండ్రి అధికారంలో ఉండగా నా ఫోన్ ట్యాప్ చేయడం అనేది శోచనీయం అని చెప్పారు. దాన్ని నేనేమంటున్నానంటే సార్, మేము ఒకటే చెప్పండి సార్, ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాప్ చేసారని చెప్పేసి నువ్వు అడుగుతావు చెప్పకుండా అయిపోయా అంటే ఏమైపోయింది సమాధానం చెప్తున్నా సార్. నేను సమాధానమే చెప్తున్నా. నేనేమంటున్నానంటే ఎవరి ఆరోపణలు ఇప్పుడు మన 15,000 చదరపు కిలోమీటర్ల పాకిస్తాన్ భూభాగాన్ని మనం ఏమీ తీసుకోకుండానే ఎందుకు ఇచ్చారు? సైనికులు నాకు సమాధానం దొరకలేదు. అలాగే చైనాతో కాంగ్రెస్ రహస్య సంబంధం మీద కూడా అయితే రాలేదు. 3 గంటల సేపు మాట్లాడినా గానీ
అంతే సార్. రైట్.